Rangareddy district. Sir, we are happy to see you. Kindly accept the victory from our students. We are so excited to have your presence. Thank you for making this day a best and a wonderful one. ఏంటి ఏమన్నా ఏంటి ఏంటి బాబు ఏ స్టిక్ ముందుకు ఓకే బాబు. ఇప్పుడు మీకు నన్ను పరిచయం చేసిన నా తల్లి ఇవాళ మీ బడిని గుడిగా మార్చడానికి రీజన్ ఈ తల్లి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకుంటే బడికి ఫస్ట్ గర్భగుడిలో గర్భాశయం నుంచి బయటికి రాగానే ఫస్ట్ దర్శనం గుడి దగ్గరికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం మనం? విద్యాభ్యాసం, అక్షరాభ్యాసం కోసం. సో అక్కడ నుంచి నా తల్లి చెప్పింది, నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ విద్యాభ్యాసం గుడిలో నేర్చుకున్నావో ఖచ్చితంగా ఒక గుడి లాంటి బడికి ఎప్పుడు కూడా మిస్ కావద్దు, ఖచ్చితంగా బడికి వెళ్ళాలి. సో I'm from Punjab, but Telugu people have been my first family. The love that I got from all of you makes me so humble, so proud that I just want to tell you that I love you and God bless you and just keep doing the good work. And my brother, I feel so proud to be a part of this family. All I can do, anything I can do, please let me know. And I promise you that together we will make this a better place to live in. You know, I will also speak to Sidhu Reddy Garu, where, you know, I'll send few laptops for you guys. So he'll select you and so you can study and do something good. Thank you once and again. make proud. So I'll do that for you guys. And thank you so much. I'm so proud of you and God bless you. I love you too. Famous I remember when he invited me to another school, I was so impressed that we need actual real heroes like Sidhu Reddy Garu to make and bring this transformation. Today, hello, how are you? This school looks so beautiful that I also want to get an admission in the school, yeah. But, you know, I just want to tell you that there are so many problems in this society and there are very few people who acknowledge that, who feel that they can change, they can bring a change, and God only chooses those people who can do that. And Sidhu Reddy is one of them. You know, you all beautiful kids are going to make this country a better place. Congratulations to all the teachers who are going to guide them to reach their destiny. But seeing all those smiles, those beautiful faces, అవసరం వెళ్దామని చెప్పి సార్ కూడా వచ్చారు, మమ్మల్ని ఇక్కడ పరిచయం చేశారు మిమ్మల్ని మీకు. కానీ నేను అంతకుముందే శంషాబాద్లో ఒక స్కూల్ రినోవేట్ చేశాను, కొత్తది కట్టాను. అక్కడ ఒక బుక్ డిజైన్ ఇచ్చాను. ఆ బుక్ డిజైన్ చూసినప్పుడు సోను సూద్ గారు సోషల్ మీడియాలో చూసి ఇన్స్పైర్ అయ్యి సారే వచ్చి సోనుపై రియల్ హీరో గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశాడు అది. సో ఇవాళ అట్లాంటి ఒక స్కూల్ మళ్ళీ మనం కడుతున్నామంటే సోనుబాయికి తెలిసి जस्ट अप्रिशिएशन చేయడానికి చూడడానికి सिद्धू ब्रदर आप स्कूल बना रहे, स्कूल रिनोवेशन कर रहा है, देखने के लिए एक रियली उतना बड़ा काम छोड़ के ఫతేహ్ మూవీ నడుస్తుంది. చాలా పెద్ద బిజీ టైంలో కూడా అంటే మీకు ఇన్స్పిరేషన్ కావడానికి, మీలాంటి వాళ్ళు అందరూ ఇన్స్పిరేషన్ అవడానికి మొత్తం ఫుల్ టైం అంతా వదులుకొని ఇక్కడికి వచ్చాడు అందరికి. సో నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్లో ప్రాబ్లం అంటే చూశాను. బట్ ఇప్పటికి కూడా అన్ని స్కూల్ అలా ఉన్నాయని కాదు, కానీ చాలా స్కూల్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి.
రీసెంట్లీ నేను ఒక పేపర్లో చూశాను, అమ్మాయిలు అక్కడ 500 మంది స్టూడెంట్స్ ఉంటారంట, బట్ అక్కడ ఒక వాళ్ళలాగా నిల్చొని వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకుంటున్నారంట. అది ఎంత ఘోరం అంటే అసలు ఈ కాలంలో కూడా మనం అసలు ఎక్కడున్నాం మనం అని ఇంకా కూడా నాకు అంటే మాట్లాడడానికి కూడా మాటలు లేవు. సో అట్లాంటి వాళ్ళకు ఎక్కడైనా సరే అంటే మనము ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు, సొసైటీకి ఎంతో కొంత అంటే స్పెషల్గా ఈ బాలలకు వీళ్ళు నెక్స్ట్ భావి భారత పౌరులు, ఒక ప్రధాని కావచ్చు, స్పోర్ట్స్ లోనే కాకుండా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇద్దరు టీచర్స్ యూఎస్ నుంచి కూడా మీకు ఆన్లైన్లో అంటే టీచర్ పర్మిషన్ ఇస్తే ఆన్లైన్లో మీకు రెగ్యులర్ క్లాసెస్ అంటే మీరు ఏదైతే క్లాసెస్ నేర్చుకుంటున్నారో దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయడానికి మీకు ఏమైనా బెస్ట్ కావాలంటే యూఎస్ నుంచి ఇద్దరు మాట్లాడాను, వాళ్ళు కూడా మీకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పడానికి రెడీ ఉన్నారు. అది కాకుండా మీకు సెల్ఫ్ డిఫెన్స్, ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అంటే కరాటే అది ఇది కాకుండా మీరు కొన్ని ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎట్లా ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి, సో ఆ సిచ్యువేషన్ నుంచి మీరు ఎట్లా బయటపడాలనేది మీరు కూడా క్లాస్ తీసుకుంటుంది. సో తను Thanks to Sidhu Garu to make this school such a beautiful place. We have seen the transformation, how it transformed into such a beautiful temple, I would say. And we need more heroes like Sidhu Garu to make this happen. And I can see the smiles on every face that they feel so proud to be a part of this family. तो सोसाइटी को आप क्या संदेश देते हैं? मैं सोसाइटी को यही संदेश देना चाहूँगा कि ज़्यादा से ज़्यादा लोगों को आगे आना चाहिए. दे शुड कम फॉरवर्ड, दे शुड टेक द रिस्पॉन्सिबिलिटी ऑफ अदर्स. हम अपने घर में बहुत अच्छा गाड़ी बनाते हैं, घर बनाते हैं, बंगलो बनाते हैं, बट आई थिंक इट्स इम्पॉर्टेंट कि जब आप सोसाइटी के लिए कुछ करें, लोगों के लिए स्कूल्स बनाएं, उनके प्ले ग्राउंड्स बनाएं. सो आई थिंक बहुत अच्छा है, एंड आई थिंक Sidhu Garu is setting an example for that. And I'm sure he'll inspire many more. और उसके कारण बहुत सारे और स्कूल में ट्रांसफॉर्मेशन होगी. सिद्धू गारू आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है सर, मगर आप सिद्धू गारू मत बोलो, सिद्धू बोलो, ब्रदर है आपका. ओके थैंक यू सर. సో ఇక్కడ పాల్మాకుల్ కస్తూర్బా స్కూల్, ఇక్కడ 500 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో లాస్ట్ టైం ఇక్కడ ఇష్యూ అయినుండే, పిల్లలు వాళ్ళ మినిమం నీడ్స్ కోసం అంటే వాష్రూమ్ సరిగా లేవు, వాటర్ లేదు, ఫుడ్ కూడా ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు బాగా ఇబ్బంది పడి ఉండే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తుండే. సో దాని తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ ప్రాబ్లం చూడడం జరిగింది. సో ఇక్కడ 43 వాష్రూమ్లు కట్టించాను, 43 వాష్రూమ్లు కట్టించాను. తర్వాత ఇక్కడ ప్రతి రూమ్ కూడా రినోవేట్ చేయించాను. తర్వాత ఒక బడి అంటే బడి కాదు గుడి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. సో ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాటలను నేను బడిని గుడిగా మార్చాను. ఇవాళ ఇక్కడికి వస్తే పిల్లలకు ఒక పీస్ఫుల్ వెదర్ ఉండి పీస్ఫుల్ వెదర్లో చదువుకునేలాగా చేశాను. సో ఇదంతా చేయడానికి నాకు గవర్నమెంట్ నుంచి అంటే అఫీషియల్స్తో కూడా నేను పర్మిషన్ తీసుకున్నాను, వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు నాకు. సో నేను ఏంటంటే సొసైటీకి ఒకటి చెప్పాలనుకుంటున్నా, మినిమం మనం ఎంతైతే సంపాదిస్తామో ఆ సంపాదన మన అవసరాలు తీరిన తర్వాత ఒక నెంబరే అవుతుంది, అంతకంటే ఇంకేం కాదు. ఎందుకంటే మన మనవాళ్ళకు మనవరాలకు అలా ఇచ్చిపోకుండా ఎంతో కొంత ప్రజెంట్ ఉన్న జనరేషన్కు మనం ఎంతో కొంత చేయాలనే నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళు కళ్ళ ముందట ఉంటారు, వాళ్ళకి చేసినది ఎంబడే మీద మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళకి చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము అది. ఎందుకంటే మనం లాస్ట్ టైం నేను చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళి మన హెల్త్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉండదు ఇట్లాంటి పిల్లలకు చేస్తే. సో ఇట్లాంటి పిల్లలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చాలామందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే రీసెంట్లీ ఒక పేపర్లో చూసాను, నేను ఒక 500 మంది స్టూడెంట్ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి గోడలాగా నిలబడి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. అంటే మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నామో కూడా మనకు అర్థం అవ్వట్లేదు. సో ఈ మధ్య కూడా చాలామంది పిల్లలు కూడా ఏదైతే భోజనాలు అవి బాగలేవని చెప్పేసి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అట్లాంటివన్నీ కాకుండా అంటే ఎవరో ఒకరు సొసైటీకి వచ్చి ఇట్లా సొసైటీలో ముందుకు వచ్చి చేయాలని చెప్పేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఇప్పుడు కొంతమంది ఇట్లా పెట్టమని తమ్ము పెట్టు సోను భాయ్.
Okay. All happy, huh? Okay. Rena.